ఈవిడ పేరు దివ్య. ఈ ఇంటి కోడలు, హరీష్కి ప్రియమైన భార్య, 3 పిల్లలకి తల్లి. ఇతను ఈ ఇంటి కులగురు. కర్ణాటక మరియు మహారాష్ట్ర మధ్యలో ఉన్న శ్రీహులి జంది క్షేత్రం మఠానికి దేవుడు శ్రీ మాలింగరాయ మహారాయ. మావయ్య గారు, ఈయనే ఇంటి పెద్ద రాజేంద్ర గారు. పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగా తన భార్యను కోల్పోయారు. పిల్లలను చూసుకుంటూ వాళ్ల కోసమే జీవిస్తున్నారు. ఈ ఇంటి మూలాధారం ఈయనే. తీసుకోండి మావయ్య. ఓ స్వామి, రండి రండి. దేవుడి స్వరూపం. జై మృత్యుంజయ. కూర్చోండి కూర్చోండి. ముందుగా చెప్పకుండా వచ్చారు. నా ఇంటికి నేను రావడానికి కబురు చేయడం ఎందుకు? ఏం తింటారు? పాలు, పళ్ళు? ఏమీ అవసరం లేదు. మిమ్మల్ని చూడ్డమే నాకు సంతృప్తిగా ఉంది. మీరు క్షేమంగానే ఉన్నారా? బాగున్నాను స్వామి. మాకు ఎటువంటి కష్టమూ లేదు మీ దయ వలన. పైకి సంతోషంగా కనిపించినా కూడా లోలోపల ఏదో బాధ, అంతే కదా రాజేంద్రప్ప? అవును స్వామి. అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతే లేకుండా ఉంది. దానికి కారణమేంటో అసలు అర్థం కావట్లేదు. ఇంతకాలం మీ చెయ్యి పట్టుకుని నడిపించిన ఆ శక్తిని మరిచిపోయాక మీకు ప్రశాంతత ఎలా దక్కుతుందనుకుంటున్నారు? ఏ శక్తి స్వామి? నాకేం అర్థం కాలేదు. కొంచెం మీరు వివరంగా చెప్పండి. మనిషికి సమయానుకూలంగా ఆస్తి అంతస్తు వస్తే ఇవన్నీ మర్చిపోవడం సహజమే. మీ కులదైవం ఆలయానికి వెళ్ళి ఎంతకాలమైంది? నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు వెళ్ళాను స్వామి. మళ్ళీ ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని మీ మనసుకు తోచలేదా? అలాగా అనిపించలేదు స్వామి. ఎందుకంటే అయ్యయ్యో, ఏమైందండి? ఇదిగోండి, నీళ్లు తాగండి. అయ్యయ్యో, ఇందులో నీళ్లు అయిపోయాయి. వెళ్ళి తీసుకొస్తాను. పార్వతి, పార్వతి, పార్వతి! అమ్మా, నాన్న! పార్వతి! అమ్మా, నాన్న! అమ్మా, పార్వతి! నాన్న! అమ్మా, నాన్న! అమ్మా, అమ్మా! అమ్మా, నాన్న! అమ్మా, నాన్న! బాబు రా. అది వారి విధి ప్రకారమే జరిగింది. వాళ్ల ఆయుష్ ముగిసిపోయింది. మృత్యుంజయుడి సన్నిధిలోనే కైలాసానికి చేరుకోవాలని రాసిపెట్టుంది. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని కులదైవం ఆలయానికి వెళ్ళకపోతే ఎలా? వెళ్ళండి, అంతా మంచే జరుగుతుంది. అలాగే చేస్తాను స్వామి. అక్కడికి ఎప్పుడు వెళ్ళొస్తే బాగుంటుందని
అది కూడా మీరే చెప్పండి స్వామి. ఎప్పుడు వెళ్ళినా కూడా మంచిదే కదా. గుడికి వెళ్ళి రావడానికి మంచి చెడు చూడాలా ఏంటి? రేపు శివరాత్రి గడిచి 13వ రోజు, ఏకాదశి. మంచి రోజే. కుటుంబంతో కలిసి వెళ్ళండి. అలాగే, మీరు చెప్పినట్లే చేస్తాను స్వామి. హ్మ్. దివ్యా, మా ఇంటి కోడలు. సంతోషం. దీర్ఘ సుమంగళీ భవ. శుభం కలుగునుగాక. మంచిది వస్తాను. స్వామి. ఏమండి, లేవండి, లేచి కాఫీ తాగండి. ఏమండి? ఇతనే రాజేంద్ర గారి అబ్బాయి హరీష్, అంటే దివ్యాకి భర్త. కవి మనసు. కవితలు రాయడం చదవడం అంటే ఈయనకి చాలా చాలా ఇష్టం. అప్పుడప్పుడు కవితలు చెప్తుంటారు. బంగారం లాంటి నీ రంగు, ఆ సూర్యుని కాంతి నీ మీద పడి అది నా కళ్ళని అలాగే నా మనసుని అలా కదిపేస్తుంటే అది ఎంత బాగుందో తెలుసా నీకు? అందుకే చెప్తున్నాను, త్వరగా రా. ఏమండి? ఏమిటండి? వదలండి. మామి గారు ఎవరో గురువుగారితో మాట్లాడుతున్నారు. గుడికేదో వెళ్ళాలంట. అదేంటో వెళ్ళి కనుక్కోండి. గుడికా? ఏ గుడికి? ఏమో నాకు తెలీదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీరు వెళ్ళి అడగండి. నాన్న, ఆ, స్వామీజీ వచ్చారా? అవును. రేపే వెళ్ళి మన కులదైవానికి పూజ చేసిరండి. సరే నాన్న. ఆ, గురూజీ గారు దీన్ని లేట్ చేయకూడదని చెప్పారు. పొద్దున్నే తొందరగా బయలుదేరండి. ఆ, నువ్వు వెంటనే బండికి ఫోన్ చేసి చెప్పు. సరే నాన్న. ఈయనెవరు? అనిల్ కుంబ్లేలా ఉన్నాడు. నమస్తే సార్. నమస్కారం. ఇతని పేరు గంగరాజ్, టీటీ డ్రైవర్. ఈ కుటుంబాన్ని కుటుంబ దేవుడు గుడికి తీసుకువెళ్ళడానికి వచ్చిన సారథి. ఉమ్, ఉమ్, విషయం ఏంటి? బండి తీసుకొచ్చి విష్ చేస్తున్నావు? పొద్దున్నే అయ్యగారు ఫోన్ చేశారు సార్. అయ్యగారా? ఏదో గుడికి వెళ్ళాలంట సార్, అందుకే రమ్మన్నారు. ఉమ్, ఓ, ఈయన ఈ ఇంటికి అల్లుడు వివేక్. రాజేంద్ర గారి పెద్దమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆవిడొక మగ వారసుని కుటుంబానికిచ్చి తనువు చాలించారు. బిడ్డని చూసుకోవడానికి తనకంటే 15 ఏళ్ల వయసు చిన్నదైన రాజప్ప రెండవ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. ఆవిడికి ఒక కూతురు. పేరుకే నేను సినిమా డైరెక్టర్నని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. తినే హరీష్ మరియు దివ్యాకి మొదటి కూతురు. తన పేరు పవిత్ర. చాలా అల్లరి అమ్మాయి. అమ్మా, నేను గుడికి రానమ్మా. ఏంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే నువ్వే ముందు రెడీ అయిపోతావ్? ఇప్పుడేమైంది నీకు? ఎందుకులా చేస్తున్నావ్? ఏమైంది చెప్పు. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, చాలా చదువుకోవాలి. ఈ ఒక్క రోజులో ఏం చదివి చింపేస్తావు చెప్పు. నీ ఎగ్జామ్ ఇంకా వచ్చే వారంలో కదా. త్వరగా బయలుదేరిరా. రానని మాత్రం చెప్పకు. మనం వెళ్లేది గుడికి. గుడికైనా సరే, దేవలోకమైనా సరే, నేను మాత్రం రాను. అయ్యో, ఎలాగో పో. అన్నయ్య, త్వరగా రా అన్నయ్య. ఏం కావాలి నీకు? అన్నయ్య, త్వరగా రా, నేను స్నానం చేయాలి, టైం అవుతుంది. వస్తున్నాను, ఉండవే. త్వరగా రా అన్నయ్య. ఏయ్, పోవే. ఎప్పుడు చూసినా నేను స్నానం చేస్తే ఇప్పుడు వచ్చి నిలబడతావు. అయితే రావా నువ్వు? ఈ అమ్మాయి పేరు నివేదిత. హరీష్ మరియు దివ్య రెండో కూతురు. రోహిత్కి ప్రియమైన చెల్లెలు. డిష్యూం. ఇతనే దివ్య హరీష్ల ప్రథమ పుత్రుడు. అదే చెప్పానే, రోహిత్ అని. ఇతనొక టిక్ టాక్ లవర్. అమ్మా! ఎలా ఉంది? ఏయ్, నిన్నేం చేస్తానో చూడు.
ఈ అమ్మాయి పేరు బిందు. వివేక్కి రెండో కూతురు. సంగీతం అంటే ప్రాణం. ఇతని పేరు అభి. వివేక్ మొదటి భార్య, కొడుకు. పవిత్రకి లవర్. ఈ అరిచెయ్యే ఆంధ్రప్రదేశ్కి ఆస్తి. ఈ 5 వేళ్లలో ఉన్నదే 5 కోట్ల ఆంధ్రుల శక్తి. మొత్తం కలిపి గుద్దితే మళ్ళీ బతుకుతాడనే ఆశలు కూడా ఉండవు. రేయ్ చాలే రారా. స్టమక్ బర్నింగ్. బిందు వదిలే నా బ్యాగ్ పెట్టొద్దులే. ఎందుకని? నేను కూడా రాను. ఎవరు రాలేదనో? పవిత్ర. గుడికైనా సరే దేవలోకమైనా సరే నేను మాత్రం రాను. ఏంటి నువ్వు వెళ్ళలేదా? నక్షత్రాలు లేకుండా చంద్రుని ఎప్పుడైనా చూసావా నువ్వు? లేదు. ఎందుకు? సో అదే, నువ్వు రాకపోతే అభి రావడం లేదు. అభి రావడం లేదని నేను వెళ్ళడం లేదు. మనమెవరూ వెళ్ళడం లేదని తెలిసి తాతయ్య పిల్లలకి లేని సంతోషం మనకెందుకులే అని మన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసేమని చెప్పేశారు. ఆ ఏంటి చూస్తూనే ఉన్నావు? రా వెళ్దాం. ఎస్. ఈ యాంగిల్ సూపర్గా ఉంది. జిమ్మీలాగా షూట్ చేయబోతున్నా. తొందరగా రావే. వస్తున్నానండి. ఈవిడే వివేక్ రెండవ భార్య సుష్మా. రండి రండి, త్వరగా రండి, త్వరగా రండమ్మా, త్వరగా. నాన్నకి తోడుగా ఉండు, నాన్నని బాగా చూసుకో. నాన్నకి టైంకి భోజనం పెట్టు, ఆయనకి మందులు మాత్రమే హాయ్. టైంకి ఇస్తూ ఉండు. సరిగ్గా అవన్నీ చేస్తూ ఉండు. ఏదన్నా కావాలంటే నాకు ఫోన్ చేయి. అలాగేనయ్యా. హాయ్ అభి, హౌ ఆర్ యూ? బాగున్నాను. ఇతనే రాక్ స్టార్ డేవిడ్, అభి బెస్ట్ ఫ్రెండ్. ఏంట్రా అంతా ఎలా జరుగుతోంది? నాకేంటి, బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను రా. థ్యాంక్స్. హాయ్ డేవిడ్. హాయ్. నీకు ఈ రాక్ స్టార్ పేరు బదులు రాకెట్ స్టార్ అని పేరు పెట్టుంటే బాగుండేదయ్యా. ఎందుకు అంకుల్? మరి నువ్వు రావడం పోవడం ఏమీ తెలియట్లేదే. నాకింతవరకు ఒక డౌట్ ఉండేది. మనం బయలుదేరేలోగా డేవిడ్ వస్తాడో లేదో అని. రేయ్ నాకు లేని డౌట్ నీకెందుకురా? ఎందుకంటే రాక్ స్టార్తో సెల్ఫీ మిస్ అయ్యిండేది కదా. ఓ థ్యాంక్ యూ. ఒక పాట పాడొచ్చు కదా డేవిడ్. నీలాంటి బాగా తెలుగులోని పక్కన పెట్టుకొని ఇలా ఊరికే ఉంటే ఎలా చెప్పు? అవును డేవిడ్, మనం గుడికి చేరాలంటే ఇంకా 4-5 గంటల పైనే పడుతుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు నీ పాట వింటే అసలు టైమే తెలీదనుకో. పాడు. ఆంటీ, నేను పాడాలంటే ఒక కండిషన్ ఉంది. ఓహో, ఏంటయ్యా అది? మీరు అంకుల్ కలిసి మా కోసం ఒక పాట పాడాలి. అయ్యో రామ్మ. అంకుల్, మీరు బాగా పాడతారని చాలాసార్లు చెప్పారంటీ. అంత పెద్ద సింగరేం కాదులేనన్నా. ఏదో పెళ్ళైన కొత్తలో ఏదో స్కూల్లో నేర్చుకున్నది. ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక్కసారి పాడేనయ్యా. అదే చెప్తూ అందరి దగ్గర రీల్ తిప్పేస్తున్నారు అంతే. ఇలా చూడు డేవిడ్, కాకితో ఫ్రెండ్షిప్ పెట్టుకున్న చిలక కాకి ఎంత బాగా పాడకపోయినా కోకిల్లాగా బాగా పాడిందని మనం అనుకోవాలి ఏంటి? అంకుల్, ఆంటీ ఎలా ఉన్నా పాడతారు. ఆవిడ వాయిస్ చాలా దారుణంగా ఉందని
ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉండకండి, సరేనా? ఆంటీ మీరు పాడండి ఆంటీ, ఊరికే పాడండి ఆంటీ, పాడండి. అరే, పాడమ్మా, పాడు. జరిగినదా దైవం ఎందులకి తలచితివా శాంతి లేదు నీకు మావయ్య అత్తయ్య బాగా పాడుతున్నారు కదా. తలచినదే జరిగినదా. ఇప్పుడు ఇంకెవరైనా పాడండి. నిజంగా పాడండి. సూపర్, come on. గర్ల్స్ కమ్ ఆన్, మీరు కూడా పాడండి. కమ్ ఆన్. మీరందరూ పాడండి, తను డాన్స్ చేస్తుంది. నువ్వు పాడతావా? చూడద్దే పాడు, నన్ను పాడు. చూడద్దే చురకత్తిలా నన్ను చూడద్దే పోవద్దే విడిపోవద్దే. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కలిసి ఇప్పుడు మా కులదైవం గుడికి వెళ్తున్నాం. కుటుంబంతో సహా కలిసి వెళ్తున్నాం. ఏయ్, ఏయ్, అక్కడేం చేస్తున్నారా? వచ్చి కూర్చోరా. ఏంట్రా ఇది? వేస్ట్ ఫెలోస్, మర్యాద లేదు ఏమీ లేదు. గంగాధర్, సార్, అక్కడ బండిని సైడ్కి పెట్టు. అలాగే సార్. అయ్యా నమస్కారం. నమస్కారం. మృత్యుంజయన్ గుడికి ఎటువైపు వెళ్ళాలి? ఇక్కడే సార్, అలాగెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ ఒక వినాయకుడి గుడి ఉంటుంది. మీరు అక్కడి నుంచి అలాగే వెళ్ళారంటే వచ్చేస్తుంది. చిన్నగా వెళ్ళారంటే మీకు 2 దారులు కనిపిస్తాయి. అక్కడ నుంచి ఎడం వైపుకి వెళ్ళారంటే మృత్యుంజయ ఆలయం వస్తుంది. చాలా సంతోషం. అలాగే. ఉంటామండి. రండి. ఆ, ఆ, ఏదైనా దొరికితే చాలు, వెంటనే మొబైల్తో వచ్చేస్తాడు. కళాకారుడికి మర్యాదే లేదురా. హలో తమ్ముడు, మృత్యుంజయం గుడికి వెళ్ళాలి. వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? వెళ్ళడానికి దారి చెప్పు తమ్ముడు. నది పక్కనే ఉండి నీళ్లు కావాలని అడుగుతున్నట్టుంది. మీరు అడిగిన దారి ఇదిగో ఇటువైపే, కానీ బండిలో వెళ్ళలేరు. నేరుగా ఇలాగే నడుచుకుంటూ వెళ్తే ఆ గుడి వస్తుంది. వెళ్ళండి. కాదు, మాకు ఈ ప్రదేశం కొత్త. మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, మాతో పాటు మీరు ఆ కొండకొచ్చి చూపించారంటే ఎవరయ్యా జూనియర్ బాగుంటుంది. ఆర్టిస్టో? ఓ సరే, అయితే ఒక పని చేయండి. వాడు ఇందాక నుంచి కొండ మీదకి వెళ్ళాలని అడుగుతూ ఉన్నాడు. వాడిని తీసుకెళ్ళండి, వాడు చూపిస్తాడు. రే మల్లప్ప, కొండ మీదకి వెళ్తావట్రా వెళ్తోటి? ఆ, ఆ, ఆ. కొండకి వెళ్ళాలంటే ఆ కొండ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే మంచిది కదయ్యా. అందుకే కదా వావ్, what a beautiful నిన్ను పిలిచేది. location. రావయ్యా, రమ్మంటున్నానుగా. మీకు దర్శనం అవుతుందిగా. నాకు దేవుడి దర్శనం అవుతుందో లేదో తెలియదండి, కానీ ఆ కొండ మీద మంచి కట్టెలు దొరుకుతాయని చెప్తుంటారు. వాటి కోసం అయితే నేను మీతో వస్తాను. మీది చాలా చూసి గొప్ప జాగ్రత్తగా మనసండి. దిగండి. దేవుణ్ణి దర్శించుకోవడం దిగండి. కంటే మీకు కట్టెలే ముఖ్యమైపోయాయి కదా. రండి సార్, రండి, నేను మీకు తీసుకెళ్లి చూపిస్తాను. రండి సార్, నాతో రండి, మీకు అంతా రండి, రండి. చూపిస్తాను. మీరేం దిగులు పడకండి, రండి. దగ్గరేనమ్మా. జాగ్రత్తగా రండి. జాగ్రత్తగా చూసుకున్నాడు. కింద చూసుకో, ఎలా ఉన్నాయా? నడుచుకుంటాయి. జాగ్రత్త చూడండి.
అవును, ఎగ్జామ్ ఉందని చెప్పావు. వావ్, ఇది మరి చూడండి. ఇప్పుడు మాత్రం ఎలా వచ్చావు? అదంతే. ఇప్పుడు ఎందుకు అవన్నీ? హ, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఇక్కడ వస్తావని. రండి. ఆ, సెల్ఫీ పిచ్చి ఎక్కువైంది వీళ్ళకి. వీళ్ళతో వచ్చాను చూడు, నన్ను అనాలే. అందరూ కాస్త నవ్వండి. ఫేస్బుక్ లైవ్ లో ఉంది, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. నవ్వండి. ఆవిడ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తావా? నేను మాత్రం అందగత్తిని కాదా? ఇంట్లో ఉంటే మాత్రం పాము ముంగిసలా గొడవ పడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ చూడు, పువ్వు తుమ్మెదలా ఎలా కలిసిపోయారో. కానీ వీడు ఉన్నాడు చూడు. అమ్మ, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నడవలేను. మమ్మీ, నాకు కూడా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, మోసుకెళ్ళండి మమ్మీ. కాస్త చూసుకుని నడవండి. ఈ కొండ మీద పులులు ఎలుగుబంట్లు ఎక్కువే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే రాత్రిపూట మనిషి వాసన పసిగట్టి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అది ఊర్లోకి వచ్చి మిమ్మల్ని ఏమి చేయదా, లేదా మీరు అలవాటు పడ్డారా? అలాంటివి ఏమైనా జరిగాయా? వారం రోజుల క్రితం ఒక మనిషి గొంతు పట్టుకుని రక్తం తాగుతూ కనిపించింది. దాన్ని చూసి ఊరికే ఉన్నారా? జనం నడుస్తూ ఉంటే ఏ జంతువు అటాక్ చేయదు డేవిడ్. అది మనం ఒంటరిగా ఉన్నప్పుడే అటాక్ చేస్తుంది. అందరూ చూసుకుని జాగ్రత్తగా నడవాలి. భయంగా ఉంది. త్వరగా పూజ పూర్తి వావ్, చేయాలి. సూపర్. హే, సీరియస్ గా తీసుకోకు, నేను ఊరికే జోక్ చేశాను. అరే బాబు, ఒక కథ రెడీ చేశానురా అడవి పంది గురించి. అది నీకు కరెక్ట్ గా ఉంటుంది. అడవిలోనే షూటింగ్ అంతా. ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే చెప్పు. నాకు రోజుకు 200 ఇస్తారా? వీళ్ళతో వచ్చినందుకు కొండలు గుట్టలు ఎక్కాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, ఇది ఎలా దాటాలి? అందరూ చూసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తూ రండి. ఎందుకమ్మా అలా భయపడతారు? నేను మీకు తోడుగా ఉన్నాను కదా. నేను అడవి పందితో పోరాడిని వాడినమ్మా. ఇదిగో మల్లప్ప, నిన్ను భలే చూసి చెప్పావురా. పారిపోయి పారిపోయి ఉంటాయి. చూసుకుని నడవండి. జాగ్రత్తగా రండి సార్, జాగ్రత్తగా రండి అమ్మా. ఇక్కడ బాగా లోతుగా ఉంది. సరే, నడిచి నడిచి మాకు అలవాటైపోయింది. కానీ మీకు కష్టంగా ఉంటుంది. అందరూ ఒకరి వెనుక ఒకరు చేతులు పట్టుకుని రండి. నీళ్ళల్లో ఉన్న చిన్న చిన్న రాళ్ల మీద నాచు ఉంటుంది. ఒకవేళ కాలు జారి పడ్డారంటే ఆ తర్వాత జీవితాంతం అది నయం అవడం కష్టం. చూసుకోండి. ముందు నువ్వు జాగ్రత్తగా రా మల్లప్ప. అందరూ పాపా, జాగ్రత్త జాగ్రత్త. పడండి. చూసుకోమా, ఒకరిని జాగ్రత్తగా రా. ఆ, జాగ్రత్తగా నడు. గట్టిగా పట్టుకోండి. అది అలాగే ఈ మెల్లగా లొకేషన్ నడు. చాలా బాగుంది కదా. అబ్బా. చేయి పట్టుకో. ఎక్కడ పడిపోతానని భయంగా ఉంది. సిగ్నల్ లేదు. మీకేమైనా కావాలా? కాల్ కూడా వెళ్ళట్లేదు. మా ఒకసారి నీ గ్లాసెస్ ఇవ్వు. ఇదిగోండి. నేను ఫోన్ పెట్టుకుంటే ఇది. స్టైల్ గా ఉంటాను రా. ఉంది. నేను ఎంతో భయపడిపోయాను. పోను పోను బాగా లోతుగా ఉంటుందేమో అనుకున్నాను. ఇప్పుడు నీళ్లు పెద్ద లోతుగా ఏమీ లేవమ్మా. వర్షాకాలమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆంటీ, సిగ్నల్ పోయింది, సిగ్నల్ పోయింది. ఛీ! రేయ్, దొరికేలేదు. నువ్వేంట్రా బాగా పిచ్చి ముదిరిపోయిన వాళ్ళ పనికి మాలిన టిక్ టాక్ లవి చేస్తూ కాకిలాగా కావు 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 అని అరుస్తున్నావు. రేయ్ మామా, చూడ్డానికి కాకిలా ఉన్నా మానసికంగా చిలుకలా ఉండాలరా. నువ్వింకా అతను చెప్పిన ఎలుగుబంటి గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? నువ్వేం భయపడకరా. నా ప్రాణం అడ్డేసైనా సరే నీ ప్రాణాలు నేను కాపాడతాను. ఓహోహో, బాత్రూంలో బొద్దింకిన చూస్తేనే నువ్వు భయపడిపోతావు. నువ్వు ఈ అడవిలో ఉన్న పుల్లు సింహాల్ని చూసి నువ్వు భయపడకుండా ఉంటావా? అదిగో అక్కడ చూడు, నీ కాలు మీద గొంగళి పురుగుంది. పవిత్ర, పవిత్ర, ఆ? ఎక్కడికెళ్ళింది? ఓ, పవి, ఎక్కడ తను? ఒసేయ్ పవిత్ర కనిపించట్లేదే. ఆ? పవిత్ర, పవి, పవిత్ర, పవిత్ర, ఏయ్, పవిత్ర! పవి, పవిత్ర, పవిత్ర! ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది తను? నేను ఎక్కడికని వెళ్ళి ఎతకాలి?
అత్తయ్య మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి వెతికి ఆ తీసుకొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. పవిత్ర, 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 పవి. సొచ్చాప. నేను రాను, నాకు ఎగ్జామ్ ఉంది అని చెప్పిన దానివి నేనే తీసుకొచ్చి నీకు మృగానికి ఆహారంగా వేసేసానే. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముంది? తీసుకొచ్చినప్పుడే ఆలోచించుండాలి. అనియ్య, మీరు ప్రశాంతంగా ఉండండి, తనకేం కాదులే. అభి వెళ్ళాడు కదా, తను తప్పకుండా తీసుకొస్తాడు. ఆంటీ, మీరు ఇలా నెగిటివ్గా థింక్ చేయకండి, దయచేసి ఊరుకోండి ఆంటీ. రాకుండా రా. ఇంత దూరం వచ్చుండదే, ఎక్కడికి వెళ్ళుంటుంది? నడు. ఎందుకు అరుస్తున్నావు? పవిత్ర, అరవకు. రావే. నడు. రా రా రా. ఎంత పొగర్రా నీకు? నీకు అసలు బుద్ధి అనేది ఉందా లేదా? నేను 1 అవర్ లేట్గా వచ్చుంటే ఏమయ్యేది? అక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదని కొంచెం ముందుకు వచ్చాను. అంతలోపల అతను వచ్చి ఒక్కటి కొట్టానంటే నిన్ను. మొబైల్ నెట్వర్క్ చూడడానికని వచ్చి ఇంట్లో నెట్వర్క్ని కట్ చేసి ఉండేదానివి నువ్వు. సరే పద వెళ్దాం. ఏమైంది?
ట్యాంక్. అదేంటి సగం చెప్తున్నావు ట్యాంక్ అని? అదేంటో పూర్తిగా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు? నీకొకటి చెప్పాలి, చెప్పమంటావా? అదేంటో చెప్పు. ఐ ఓ అయ్యంటే ఏంటి అర్థం? అర్థం కాలేదు, సరిగ్గా చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నీకై వేచెను మనస్సే, నిన్నే వెదుకుతూ పరుగులు తీసే, నీవేలే నా ప్రేయసి, రావే నా జత కలిసే. నడిచే కాలం ఆగనే, అది నీ జతని కోరేనే, ఒకటవ్వాలి మనమే, జీవితానికి అది చాలే. ఎంతో కాలంగా ఉన్న ఊహల్లో ఇకపై ఉంటాలి నీ గుండెలో, ఇకపై నీవేలే నా జత కలిసేది, రారా నా గురువు ప్రేమ పాఠల్లో. చిన్న తరుణం ఈ రోజుకి నిజమాయే, లోపలి అలజడి ఏదో నీదై అది మొదలయ్యే. నా కూడా అలానే ఉందే ప్రేమంటే మరిదేనలే, మునుపెన్నడు తెలియని రుచులే ఈ రోజే తెలియాలే. ఈ రేయి పగలిని మరిచేద్దాం, మన లోకంలో బ్రతికేద్దాం, ప్రేమ అనేది ఒక పయనం, అది కలిసి దాటేద్దాం. నీకై వేచెను మనస్సే, నిన్నే వెదుకుతూ పరుగులు తీసే, నీవేలే నా ప్రేయసి, రావే నా జత కలిసే. నడిచే కాలం ఆగనే, అది నీ జతని కోరేనే, ఒకటవ్వాలి మనమే, జీవితానికి అది చాలే. చెల్లుతూ ఉంటే కాలైనంతాకవే, తీరమాయ్ నీ కూర్చొని ఉంటే అళగా నాం చేరవే. సూర్యుడిలా నా ముందుకు వచ్చి వెలుగును నువ్వే నుంపావే, మేఘమంటి జీవితానికి వర్షంలా నువ్వు వచ్చావే. ఈ రేయి పగలిని మరిచేద్దాం, మన లోకంలో బ్రతికేద్దాం, ప్రేమ అనేది ఒక పయనం, అది కలిసి దాటేద్దాం. నీకై వేచెను మనస్సే, నిన్నే వెదుకుతూ పరుగులు తీసే, నీవేలే నా ప్రేయసి, రావే నా జత కలిసే.
నడిచే కాలం ఆగనే అది నీ జతనే కోరేనే ఒకటవ్వాలి మనమే జీవితానికి అది చాలే ఇదిగో నీ మొబైల్. అభి ఈ విషయం ఎవరికి చెప్పకు, చెప్తే టెన్షన్ పడతారు. చెప్పనులే. అటు చూడమ్మా, అభి తను కలిసే వస్తున్నారు చూడు. కొంచెమైనా నీకు బుద్ధుందా? ఎక్కడికైనా వెళ్తే ఎవరితోనో చెప్పి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇడియట్, వెళ్ళు. ఆ సంగతి వదిలేయండి. తప్పిపోయిన అమ్మాయి తిరిగి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం కొండపైకి ఎక్కి మళ్ళీ తిరిగి కిందకి రావాలి. సరే పదండి, నేను ముందు నడుస్తాను. మీ అందరికీ కొంచెం భయంగా ఉందంటున్నారు కదా, నేనే మీకు దారి చూపించాలి కదా. చూసుకోండి. ప్రశాంతంగా పదండి, ఊరికే గోల పెట్టద్దు. వెళ్ళండి. ఏమండి అటువైపు వెళ్తున్నారేంటి? ఇటువైపు రండి. మిమ్మల్ని నా వెనకాలే కదా రమ్మని చెప్పాను. ఆయన చెప్పినట్టు వినండి. మళ్ళా ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళండి. ఏమండి వెళ్ళండి. చెయ్యందివ్వు. ఇప్పుడు నేను పట్టుకునే ఈ చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. కేర్ఫుల్, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కొండెక్కాలిగా. హే కోతి, ఏం చేస్తున్నావు? సిచ్యుయేషన్ సెట్ అయిపోయింది కదా, అందుకే ఒక రొమాంటిక్ సాంగ్ క్రియేట్ చేస్తున్నాను. రేయ్, ముందు ఆ వీడియోని డిలీట్ చెయ్యి. నోవే, ఛాన్సే లేదు. పట్టుకోవండి. అమ్మా, అయ్యో, చూసుకో చూసుకో. నేను వెళ్లే దారిలోనే కాళ్ళు వెయ్యండి. జాగ్రత్తగా చూసుకుని అడుగులు వేయండి. జాగ్రత్తగా రండి. పట్టుకోండి. ముళ్ళులు ఉండకూడదు దేవుడా. అదిగోండి, అదే మృత్యుంజయ స్వామి గుడి. ఈ గుడికి పూజారులు ఎవరూ లేరు, వచ్చిన వాళ్లే పూజ చేసుకుని వెళ్ళిపోతుంటారు. దేవుడు నన్ను హైట్గా పుట్టించకపోయినా కూడా ఈ సెల్ఫీ స్టిక్ ఇచ్చి పెద్ద సహాయం చేశాడు. ఓం నమ శివాయ. అబ్బా, ఏంటి ఇక్కడ అస్సలు సిగ్నల్ దొరకడం లేదు. బాబోయ్, వీడొకడు పిచ్చోడ్ల దాన్ని చేతిలో పట్టుకుని కొంచెం వచ్చింది. ఈ గుడి గురించి ఎవరినైనా అడిగొచ్చారా, లేదంటే ఈయన మీ కులదైవమా? మా కులదైవం మల్లప్ప. వంశపారపర్యంగా పూజలు చేస్తున్నటువంటి స్వామి మా కులదైవ దేవుడు. ఒకవేళ మీ కులదైవం ఈయనే అయితే మీరు కూడా ఒకప్పుడు ఇక్కడే ఉండుంటారు కదా, ఏదో ఒక కాలంలో. అవును, మా తాతయ్య ఇక్కడే పుట్టారు, మా నాన్నగారు కూడా ఇక్కడే పుట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయ్యారు. అలాగా? అందరూ రండయ్యా, పూజ స్టార్ట్ అయింది. పూజ స్టార్ట్ అయిందట, రా వెళ్దాం. నువ్వు రా మల్లప్ప.
వావ్, సూపర్గా ఉంది ఈ ట్యూన్. ఇంతకు ముందెప్పుడు ఈ ట్యూన్ వినలేదు, ఏ ప్రోగ్రాంలోనూ చూడలేదు కూడా. కొత్తగా ఉంది. ఇప్పుడే జస్ట్ కంపోజ్ చేశాను. సో యు ఆర్ గ్రేట్ మ్యాన్. నేను చాలా చాలా లక్కీ. ఎందుకు? నేను నిన్ను చూసిన వెంటనే నువ్వు నాకు స్నేహితుడవైనందుకు, నీ ప్రతి ప్రోగ్రాం నేను మిస్ కాకుండా నేను అటెండ్ అయినందుకు, అంతకు మించి నువ్వు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయినందుకు, అభి చెప్పిన వెంటనే నువ్వు మాతో పాటు గుడికొచ్చినందుకు, వీటన్నిటికీ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. నేనొక లక్కీ పర్సన్ అని చెప్పుకుంటాను. మ్యూజిక్ అంటే నీకు అంత ఇష్టమా? ఒక్క మ్యూజిక్ మాత్రమే కాదు, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎస్, ఐ రియల్లీ లవ్ యూ. నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. ఏంటి డేవిడ్, నువ్వు దేనికి అసలు రియాక్ట్ అవడం లేదు? నేను అందంగా లేనా, లేక నీ లెవెల్కి నేను సరిపోనా? నాకు తెలుసు డేవిడ్, నువ్వు పెద్ద మ్యూజిషియన్ అని. వేల కొద్దీ ఫ్యాన్స్ ఉంటారు, అందులో అందమైన అమ్మాయిలుంటారు. నాకంటే అందమైన అమ్మాయిలు నీకు ప్రపోజ్ చేశారని కూడా నాకు తెలుసు. అయినా కూడా నీకు నేను నచ్చుంటానని చెప్పి అన్ని విషయాలు చెప్పేశాను. నా ప్రేమ పేరు చెప్పి ఏదో ఒక విధంగా నేను హర్ట్ చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నా జీవితం సంతోషమాయేనా, నా ఈ స్వప్నం నిజమాయేరా. హార్ట్ బీట్ స్ట్రాంగ్ ఆయనే నీ వల్లేరా. ఓ ప్రియుడా, నాలో నువ్వెలే, ఎదుట నువ్వెలే, కళ్ళల్లో నువ్వెలే, కథను నువ్వెలే. నీకోసమే వేచున్నా. లవ్ యూ సో మచ్, నా మనసంతా నువ్వేరా. టచ్ మీ నువ్వు ఇక మెల్లగా, రోజు నువ్వే నా మనస్సులో, కలల్లో చూస్తూ ఉన్నా, చూస్తానే ఉన్నా. నా జీవితం సంతోషమాయేనా, నా ఈ స్వప్నం నిజమాయేరా. హార్ట్ బీట్ స్ట్రాంగ్ ఆయనే నీ వల్లేరా. ఓ ప్రియుడా, నాలో నువ్వెలే, ఎదుట నువ్వెలే, కళ్ళల్లో నువ్వెలే, కథను నువ్వెలే.
చిన్ని మనం ఒక సెల్ఫీ తీసుకుందాం రామ్మా. నేను రాను. ప్లీజ్ ఒక్క సెల్ఫీ తీసుకుందామే. నేను రాని చెప్తున్నానా? రమ్మంటుంటే పోరా, బాల్ సెల్ఫీకి కూడా మర్యాద లేదా? అమ్మా అమ్మా అమ్మా, ఏంటి చిన్ను? అక్కడికి వెళ్దామా అమ్మా? ఎక్కడికి నాన్నా? అక్కడికి. ఆ అక్కడికా? అంత దూరం వద్దు బంగారం. ప్లీజ్ అమ్మా, వెళ్దామమ్మా. వద్దు బంగారం, అది చాలా దూరంలో ఉంది కదా. ప్లీజ్ అమ్మా, వెళ్దామమ్మా. గొడవ పెట్టావంటే కొడతాను నేను. చెప్తే వినపడదా నీకు? ఏమైందే? ఏమంటుందేంటి? చూడండి, ఆ దూరంగా ఉన్న కొండపైకి ఎక్కుతానని చెప్తోంది. అందుకే ఏడుస్తోంది. సరే పదండి వెళ్దాం. ఇక్కడుండి మాత్రం ఏం చేస్తాం? వద్దొద్దొద్దు, అది చాలా కష్టమైన పని. ఆ కొండ మీదకి వెళ్ళడం అంటే మనకి మనమే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడంతో సమానం. ఓహో, అంటే గరిటెని వేడి చేస్తే మన చేతికి మనమే చొరక పెట్టుకున్నట్టు అనమాట. అది కూడా పర్వాలేదండి, పుండు మానిపోతుంది. కానీ ఇది ప్రాణాలకు సంబంధించిందండి. పాప ఏదో ఆశపడిందని మన ప్రాణాలని మనం ప్రమాదంలో పడేసుకుంటామా చెప్పండి? ఏమయ్యా మల్లప్ప, అప్పటి నుంచి ప్రాణం ప్రాణం అంటున్నావు, అయినా అక్కడేముంది? దెయ్యం ఉంది, భూతం ఉంది. అక్కడికి వెళ్ళడమే గాని ఇంతవరకు ఎవరూ కిందకి తిరిగి రాలేదు. ఇదిగో మల్లప్ప, నువ్వు మాతో పాటు రాగలిగితే రా, రాలేకపోతే వద్దు. ఊరికే అందరిని ఎందుకు భయపెడుతున్నావు? ఇంటర్నెట్ కాలం ఇది. కాలం ముందుకు దూసుకు వెళ్తూ ఉంది. నువ్వేమో దెయ్యాలు, భూతాలు, పిశాచాలు అంటున్నావు. కాలం ఏదైతే ఏంటండి, మీరు మీ కులదైవాన్ని పూజించడానికి ఇంత దూరం రావడం ఎంతవరకు నిజమో అదే విధంగా అక్కడ దెయ్యం ఉందన్నది కూడా నిజమేనండి. ఆ తర్వాత మీ ఇష్టం. నేను మాత్రం మీతో రాను. నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. అబ్బే, ఆ నల్లోడు చెప్పిన దాంట్లోనూ నిజం ఉందిలే. వాడు ఇంత దూరం రావటమే ఎక్కువ. మనం వాడి మాట విని చావకుండా ఉంటే బెటర్. ఆ పిల్ల కొండ మీదకి వెళ్తామని చెప్పిందని వెళ్లకుండా మనం ఊరు వెళ్ళిపోతామే బెటర్. ఇంకేముంది, తను మర్చిపోతుందిలే. అరే ఏంటి మీరు 2 గంటలు మల్లప్పతో మాట్లాడినందుకు మీరు కూడా మల్లప్పలా మాట్లాడుతున్నారు? అయ్యో మల్లప్ప, సూర్యుడు చంద్రుడు మన కళ్ళకు కనిపిస్తాయి. సో అయితే దెయ్యాలు కూడా మన కళ్ళకు కనిపించాలి కదా మల్లప్ప? రాత్రి సమయాల్లో మీరు సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? సూర్యుడికి బదులుగా మనం చంద్రుడిని చూస్తున్నాం కదా మల్లప్ప. చంద్రుడిని చూసేటప్పుడు విదేశాల్లో సూర్యుడిని చూస్తున్నారు కదా. సరే, మీరు చెప్పింది నిజమే అనుకుందాం. ఏ దేశం వాళ్ళైనా సరే రాత్రి సమయాల్లో సూర్యుడిని ఎప్పుడైనా చూసారా చెప్పండి? మా ఉద్దేశం అది కాదు మల్లప్ప. ఎలాగూ ఇంత దూరం వచ్చాం, అదిగో అక్కడే కదా ఉంది. అందరం కలిసి వెళ్దాం, సంతోషంగా ఉంటుంది కదా. అలాంటిదేం లేదండి. ఇంత దూరం తీసుకొచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం నాకు అలవాటు లేదండి. మీకు ఏం జరుగుతుందో అదే నాకు కూడా జరుగుతుంది అనుకుంటాను. కమాన్ మల్లప్ప, రా వెళదాం. ఈ ప్రపంచంలో సైంటిస్టులు ఎన్నో విషయాలు కనిపెట్టారు మల్లప్ప. కానీ ఈ దెయ్యాలు భూతాలు ఉన్నాయని ఎవరు కనిపెట్టలేకపోయారు. దెయ్యాలనేవి ఉండకూడదు అంటే మనుషులు కూడా ఉండకూడదు కదండి. ఓ, నువ్వు అలా వచ్చావా? మనిషి ఏం చేస్తాడు? పాపమేమీ కాదండి. ఈ పనికి మాలిన మనిషికి ఆశ చాలా ఎక్కువ అండి. హఠాత్తుగా కింద పడి చచ్చిపోయి పిశాచంలాగా తిరుగుతూ ఉంటారు. అదే ఆ కాలంలో మనుషులు అర్ధరాత్రి పూట తిరుగుతూ ఉన్న సమయంలో దెయ్యాలు వాళ్ళ ముందుకొచ్చి డాన్సులు వేసేవంట కదా. డాన్సులు వేయడం కంటే ఇబ్బంది పెట్టడమే ఎక్కువ. ఈ విషయాలన్నీ నాకు మా నాన్న, మా తాతయ్య చెప్తూ ఉండేవారండి. మీ నాన్న, తాతయ్య దెయ్యాలను చూశారు, కానీ మీరెప్పుడు చూడలేదా? నేనెప్పుడు చూడలేదండి. ఇంటి గుమ్మంలో చూసి భయపడి ఇంటి నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి హాస్పిటల్కి భయపడుతూ తిరుగుతూ ఉండాలి. అర్థమైందా? ఇంతకీ అవి ఏం చేస్తాయి? పని ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికొచ్చేటప్పుడు దెయ్యాలు ఆ మనుషుల్ని పట్టుకుని కొట్టి, తన్ని, నుజ్జు చేసి పారిపోతాయి. తెల్లారిన తర్వాత ఊరి జనాలు బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోతారు. దారిలో పులుందని తెలిసినా కూడా ధైర్యం చెప్పుకుని వెళ్ళొచ్చు. కానీ దెయ్యం ఉందని తెలిసి కూడా అక్కడికి వెళ్ళామంటే మనిషి శవంగానే తిరిగొస్తాడు. చాలు, ఇక ఆపువయ్యా. ఏదేదో చెప్పి నన్ను భయపెట్టేస్తున్నావు. నువ్వు దెయ్యం కథలు చెప్పడం మానేసి వేరే ఏదైనా చెప్పవయ్యా. సరిపోయింది, నువ్వు రేపు చస్తే దెయ్యంగానే తిరుగుతావు. మల్లప్ప, నా చావుకు కూడా మర్యాద లేదా? నేను నిజమే చెప్తున్నానండి.
పవిత్ర, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఎందుకు? ఎందుకు ఎక్కడికని అమ్మాయిలు అబ్బాయిలను అడగకూడదు. అడిగితే ఆ అమ్మాయిలకి అవమానం. ముందు నువ్వు వెళ్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆ, ఏంట్రా అలా కొరకరా చూస్తున్నావు? అప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు నాతో పాటు మనుషులున్నారు. నీ కథ అప్పుడేదో నా లవర్ని తీసుకువెళ్లే కంగారులో కొట్టాను నేను, కానీ ఇప్పుడు కొట్టాలి అని ప్రిపేర్ అయి కొట్టడం మొదలు పెట్టాను. ఏ రేంజ్లో కొడతానో ఆలోచించుకో. రేయ్, గోచి కట్టుకున్న బచ్చగడివి రారా, నువ్వు చూసుకుందాం. ఒకే ఒక్క పంచ గుండెల మీద కప్పుకొని స్వతంత్రం ఇప్పించిన మహాత్మాగాంధీ పుట్టిన మట్టిరా ఇది. బట్టల్ని చూసి అంచనా వేయకు, బట్టలేసుకోవడానికి బాడీ లేకుండా పోతుంది. ఏయ్, మా చోటికి వచ్చి మమ్మల్ని అంటున్నావా? ఎంత ధైర్యం నీకు? నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదురా, శత్రువుని ఎలా కొట్టామన్నదే ముఖ్యం. పిల్లి అరుపులకి భయపడి పారిపోయావని అనుకున్నావా? వేటాడే సింహాన్నిరా. మీలాంటి దొంగలు నా చేతికి చిక్కితే ఏ కీలుకి ఆ కీలు విరిచి పారేస్తాను. రేయ్, వాడు చెప్పే మాటలు వింటావేంట్రా? వెళ్ళి కొట్టండ్రా. నిన్ను వదిలిపెట్టనురా. ఈ కొండలు దాటి ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఎక్కడికి వెళ్ళాడు? మనిషే కనపడడం లేదు. ఏమండి, పవిత్ర వెనకే కదండి వచ్చాడు, మనిషి కనపడడం లేదు. తెలియలేదా? అన్నయ్య, అభి కూడా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జరిగిన గొడవ గురించి ఇంట్లో ఎవరు అడిగినా చెప్పొద్దు, సరేనా? సరే, చెప్పను. టైం అయింది, త్వరగా రా. మనం కనపడకపోతే దానికి కూడా వాళ్ళు భయపడిపోతారు. అలాగే. చూడ్రా, వచ్చేసారు ప్రేమ పావురాలు. నువ్వు చేసిన పనికి చేతిలో చాక్లెట్లు పెట్టి శాలువా కప్పి సన్మానిస్తారనుకుంటున్నావా? అయ్యో, ఏంటబి, నువ్వు మాతో పాటు స్పీడ్గా రావచ్చు కదా. అదేంటంటే అత్తయ్య, వచ్చే దారిలో ఓ పండ్ల చెట్టును చూసి పవిత్ర ఆ పండు కావాలని గోల్ చేసింది, అందుకే కొంచెం లేట్ అయింది. ఇంట్లో ఉన్న పళ్ళు తీసి నోటు దగ్గర పెడితేనే థూ అని ఊసేస్తుంది. ఇక్కడికొచ్చి ఏ పండు కావాలని అంత పంతం పట్టింది? ఏదో ఒక పండులే, వాళ్ళేదో వెళ్ళిపోయారు, వచ్చారు కదా, ఇంకెందుకు అనవసరమైన మాటలు? అయ్యో, మీరిచ్చిన చనువేనండి ఇదిలా తయారైంది. మేం వచ్చిన దారిలోనే కదా మీరు కూడా వచ్చారు. మాకు కనిపించిన పండు మీకెలా కనిపించింది? రోహిత్, అది మంచి వాళ్ళకే కనిపిస్తుంది. నీలాంటి టిక్ టాక్ చేసే పిచ్చి వాళ్ళకంతా కనిపించదు. వెళ్ళు. రే, టిక్ టాక్ కి మర్యాద లేదా? రే స్వామి, నీ దగ్గరున్న టాలెంట్కి అందరినీ సంతోషంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు కదరా. ఎందుకురా కుక్క కరిచినోళ్ళ మొహం అంత చండాలంగా పెట్టావు? ఇప్పుడు ఏమంటావు? వెళ్లే దారిలో ఆడుతూ పాడుతూ అందరినీ ఆనందింపజేయాలంటావు. ఇక చూద్దుగాని నా టాలెంట్. ఇలాంటి వాణ్ణి కనడం కోసం వీళ్ళ అమ్మా నాన్న ఎన్ని మొక్కులు మొక్కారో ఏంటో బాబోయ్. దేనికి? నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. రే అభి,
హా, ఎంత దృఢంగా ఉంచుకున్నావో శరీరాన్ని. అవును, అంతలో అసలు ఏం తింటుంటారు మీరు? పందిని తిని పొట్టను పెంచి నేనే హాయిగా నడుస్తున్నాను. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయే నువ్వు అంతలోనే అలసిపోయావా? అందుకనే అడవి పందిలా ఉన్నావు. నీ కంటికి కనబడడం లేదా? చూడు డ్రైవర్ తమ్ముడు, గుళ్ళో కట్టే గంట కింద ఉండదు, పైన ఉంటుంది. సరిపోయింది. ఏంటి మల్లప్ప, మంచి పని కోసం వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురొచ్చినట్టు ఎప్పుడు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి? నువ్వు మమ్మల్ని తిరిగి మా ఊరికి పంపించేలా ఉన్నావా లేదా? మీరేం భయపడకండి బాబు, మా ఊళ్ళో చిన్నపిల్లలు కూడా ఈ కాలువలు దాటేస్తారు. మీరెందుకు ఆలోచిస్తున్నారు? ఇలా చూడండి, నేను ఎలా నడుస్తానో మీరు అలాగే నడవండి. అక్కడక్కడ రాళ్ల మీద కొద్దిగా నాచుంటుంది, అక్కడక్కడ గోతులు కూడా ఉంటాయి. నువ్వు అలా దొలుకుంటూ కోట్లాది మంది దేవుళ్ళని చూసి రావడం ఒకటి, ఈ నదిని దాటి వెళ్ళడం ఒకటే దివ్య. అందరూ దేవుడి మీద భారం వేసి నిర్మలమైన మనసుతో ఈ నదిని దాటుదాం. ఎవరు ఎన్ని పాపాలు చేసినా అది ఈ నదితో పోని. జై మృత్యుంజయ, జై మృత్యుంజయ, జై మృత్యుంజయ. రండి, ఇటువైపు రండి. వస్తున్నాం. ఇరా ఏం మొబైల్ రా అది? మాట మాటికి పైకెత్తి చూపిస్తున్నావు. నువ్వు కాలు పెట్టే చోట్ల వేళ్లు కూడా మునిగేంత నీళ్లు కూడా లేవు. మరి అలాంటప్పుడు ఎందుకే భయపడుతూ వస్తున్నావు పవి? నన్ను చూడు, నేనెంత ధైర్యంగా వస్తున్నానో. ఏమైంది? అయ్యో, అందుకే అంటారు ఒకళ్ళు కింద పడుతున్నప్పుడు మనం చూసి నవ్వకూడదు, అర్థమైందా? మళ్ళీ అది మనకే జరుగుతుంది, అర్థమైందా? బయలుదేరు. రే, నువ్వు టిక్ టాక్ పిచ్చోడివా? నాకు టిక్ టాక్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, నీకు తెలుసా? అక్కడ నాకెంత మర్యాద ఉందో తెలుసా నీకు? నీకెలా తెలుస్తుందిలే. హే అభి, కమ్ ఫాస్ట్ యా. రే రండ్రా. ఏమయ్యా మల్లప్ప, ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు ఈ కొండ మీదకి వచ్చావా? ఏంటి అలా అనేశారు? నా చిన్నప్పుడు 100 సార్లు వచ్చుంటాను. అబ్బో, అమ్మా, ఒరే ఉండరా, వస్తున్నాను. అయ్యో, ఇంకా ఎంత దూరమే? అయ్యో అమ్మా, అయ్యో, ఏమైందండి? ఏమైంది? వదినా, ఇక్కడికి రండి. అయ్యో, ఇంకేమైందో తెలియలేదు. ఏమైంది సుష్మా? ఏమైందండి? ఏమైంది? ఏమైందో తెలియలేదు, ఇలా చేస్తున్నారు. ఏమైందన్నయ్య మీకు? ఏమైందో తెలియలేదురా. పవి, బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉంది, గ్లాస్ లో వేసి ఇవ్వు. సరేమ్మా. ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? త్వరగా ఇవ్వు. ఇదిగో. ముందు కొన్ని మంచినీళ్ళు తాగండి. తాగండి, 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 మొత్తం నీళ్లు తాగండి. కొంచెం అడ్డు తప్పుకోండి, అందరూ దూరంగా ఉండండి. ఆయన విశ్రాంతి తీసుకునేవ్వండి. తప్పుకోండి, తప్పుకోండి, దూరంగా ఉండండి. కొంచెం గాలి ఆడాలి. మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చుండకూడదు. కిందకి దిక్కకూడదని చెప్పి కిందకి దిక్కపోతే ఎలా డ్రైవర్ తమ్ముడు? కిందకి దిగిన తర్వాత పైకి ఎక్కి తీరాల్సిందే, వేరే దారి లేదు కదా. నేను అప్పుడే చెప్పాను, ఎవరు నా మాట వినలేదు. ఇంకా దారిలో ఏమేమి ఉంటాయో తెలియలేదే. మనం వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవాలంతే. సరే, అది వదిలేయండి. మనం నమ్ముకున్న దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడు. అన్నా, ఇప్పుడు బాగుందా మీకు? పర్వాలేదురా. సరే, వెళదాం పదండి. చెప్పేది వినండి. వద్దండి, చెప్తున్నాను కదా, ఉండండి. పర్వాలేదు డార్లింగ్, ఇంత దూరం వచ్చేసాం, ఇంకా కొంచెం దూరమే కదా, వెళదాంలే, ఏమీ కాదులే. నేను రెడీ అయిపోయాను, వెళదామా? అన్నంటే ఏంటి మరి? ఆయనకి 60 కాదు వయసు, 16. నువ్వు జాగ్రత్త, జాగ్రత్త. ఏమీ చేయలేరు.
వావ్ అందరూ రండి, జాగ్రత్తగా రండి, జాగ్రత్త. చాలా బాగుంది కదా. వావ్. అదిగదిగో అక్కడ చూడండి, ఇంకా చాలా బాగుంది. అటు చూడు. పదండి. రియల్లీ అమేజింగ్, సూపర్ గా ఉంది కదా. చాలా చాలా అందంగా, బ్యూటిఫుల్ లొకేషన్. వావ్. సిటీలో ఉన్న వాళ్ళు గాడిదని చూసి గుర్రాన్ని చూసినట్టు సంతోషపడుతుంటారు. కడుపు నొప్పి వస్తే ఖాళీ చేసుకునే చోట ఫోటోలు దిగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఆ దేవుడే కాపాడాలి. తప్పుగా అనుకుంటారు. వీళ్ళకి ఇలాంటివేమీ తెలియదు. ఏంటి మల్లప్ప, ఏదో అన్నట్టు వినబడింది. అబ్బే, ఏం లేదు, మాలో మేము మాట్లాడుకుంటున్నాం. అలా చూడవే ఎంత అందంగా ఉందా. మనం ఇవి చూడటానికి చాలా పుణ్యం చేసుకొని ఉండాలి. చూసారా ఇక్కడ మనం సంతోషంగా ఉండడానికి ప్రపంచం ఏమేమిచ్చిందో? ఇలాంటివి చాలా విషయాలున్నాయి. అవన్నీ మనం సరిగ్గా యూజ్ చేయకుండా అనవసరంగా వ్యర్థం చేస్తున్నాం. అంతేగా మల్లప్ప. అటు చూడు, ఆ కొండ, ఆ గుడి, ఈ నది, ఇవన్నీ మనకి ఎన్నో ఇచ్చింది ప్రపంచం. వీటిని మనం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇటువంటి ప్రదేశం మనకి దొరకనే దొరకదు మల్లప్ప. వీటిని మనం చూసి ఆస్వాదించాలి, అదే ఆనందం. ఇక్కడొద్దురా, అదిగో అక్కడికి వెళ్దాం పద. ఆ కోటలోకి? ఆ కోటలోకే. అక్కడ సరే, సూపర్గా అక్కడికి ఉంటుంది వెళ్దాం. కదా. సరే సరే చాలు మల్లప్ప, ఇంకరా. సరే ఏమీ చేయలేం కదా. అమ్మా అమ్మా, ఏంటి, ఏమైంది? ఇక్కడ రా అమ్మా. అయ్యో, ఇదేంటి ఇంత భయపడి పిలుస్తోంది? త్వరగా రా అమ్మా. ఆ? ఇక్కడ చూడు, భూకంపం వచ్చినట్టుంది. ఏమంటున్నావే? చూడమ్మా, నిజంగానే. అయ్యో, అందరూ ఇలా రండి. ఏమండి, ఇలా వచ్చి చూడండి. ఏం జరిగింది? డేవిడ్, ఇలా రా, ఇలా రా. అరే ఏంటండి? చూడు, నువ్వు ఇలా రా. రండి. ఇటు రండి, ఇటు రండి. ఇలా రండి. చాలా చోట్లు ఉన్నాయి. ఏమైంది? చూడండి, భూమి ఎలా కదులుతుందో. ఏమంటున్నారు? ఇక్కడ మాత్రం ఎలా జరుగుతుంది? ఏంటిది? వదండి, త్వరగా రండి, పారిపోదాం. రండి రండి, పారిపోదాం, రండి. వచ్చేయండి, త్వరగా. పరిగెత్తండి. అబ్బి,
పదండి పదండి, త్వరగా పరిగెత్తండి. అభి! లేవే పద. త్వరగా రా. త్వరగా పదండి. జాగ్రత్తగా నడవండి నడవండి. రాళ్ళు ఎన్నో ముళ్ళులై ఉంటాయి. చూసుకోండి. జాగ్రత్తగా వెళ్ళండి. మెల్లగా. పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. పరిగెత్తండి. పద, 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 పద. త్వరగా రండి. 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 కింద చూసి జాగ్రత్తగా రండి. రండి, రండి, రండి. త్వరగా రండి. త్వరగా రండి. పరిగెత్తండి. పదండి పదండి పరిగెత్తండి. రండి రండి. త్వరగా రండి. త్వరగా పదండి. ఎక్కడ ఆగద్దు. త్వరగా ఆగండి. పరిగెత్తుతూనే ఉండండి. పదండి పదండి. రండి, రండి, రండి. త్వరగా రండి. వెళ్ళండి. రండి, రండి. చూసి జాగ్రత్త. ఎవరు ఆగొద్దు. త్వరగా రండి. వెళ్తూ ఉండండి. వెళ్ళండి 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 వెళ్ళండి. త్వరగా పద, పద, ఆగొద్దు. పద. వెళ్తూ ఉండండి. అమ్మా 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 అమ్మో అమ్మా బాబాయ్ కూర్చోవే. అవ్వా. పరిగెత్తండి, పరిగెత్తండి. పరిగెత్తండి. వెళ్ళండి వెళ్ళండి. ఎవరు ఆగొద్దు. పరిగెత్తండి. ఆగొద్దు. వెళ్ళండి. అమ్మా నా వల్ల కావట్లేదు. అమ్మా బాబాయ్, ఈ అడవికొచ్చి ఎన్ని పాటలు పడుతున్నావురా స్వామి. అయ్యో ఏదైనా తగిలిందా? మామయ్య, నాన్నగారు ఎక్కడా కనబడడం లేదు. అభి మీ నాన్నకు ఒకసారి ఫోన్ చేయి. రోహిత్ డేవిడ్కి ఒకసారి కాల్ ట్రై చేయి. నాన్న, నాట్ రీచబుల్ నాన్న. మీరు ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఆగండి, నేను ముందే చెప్పాను అక్కడికి వెళ్ళడం ప్రమాదం అని. నేను చెప్తే మీరు విన్నారా? ఇలాగే జరుగుతుందండి. మల్లాపా మీరు ఇక్కడే కూర్చోండి, వీళ్ళందరినీ చూసుకోండి. ఏమైందో నేను వెళ్ళి చూసొస్తా. అభి నువ్వు మాత్రం నాతో రా. మీరు మాత్రం తిరిగి వస్తారని గ్యారంటీ ఏంటండి? మనం వెళ్ళొచ్చిన చోటు చాలా దారుణమైన చోటండి. తెలియని చోటుకొచ్చి ఆటలాడుకోకండి. ప్రాణాలతో ఉంటే ఆయన ఇక్కడికి తిరిగి వస్తారు. అంతవరకు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఈ విధంగా మాట్లాడొద్దు మల్లయ్య. నీ నాలిక మీద మచ్చలుంటే శవాలనే మేము ఊరికి తీసుకెళ్ళాలి. ఇలా చూడండి, మీరు శవాన్ని తీసుకొస్తారో శవాలుగా వెళ్తారో నాకు తెలీదు. నేను ఈ చోటు గురించి మీకు చెప్తాను. ఇంతకు మించి నేను మీతో ఉన్నానంటే నేను కూడా శవంగానే తిరిగి వెళ్ళాలి. నాకంటూ ఓ కుటుంబం ఉంది. మీరు మీ కులదైవం కోసం వచ్చారు. నేను వెళ్ళిపోతున్నాను. మీరెవరూ ఇంటికి వెళ్ళలేరు. అనుభవించండి. అందరూ జాగ్రత్తగా రండి.
దేవుడా మృత్యుంజయ అందరినీ కాపాడవయ్యా. ఉమ్. మనం ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య? కాస్త ఆలోచిద్దాం. అన్నయ్య, వివేక్, మరి డేవిడ్? ఏం చేయమంటారు? వాళ్ళ తలరాత ఏమీ చేయలేం, వదిలేయండి. మల్లప్ప మనకేం చెప్పాడో మీకు తెలుసు కదా. పోయిన వాళ్ళని వదిలేసి ఉన్న వాళ్ళని కాపాడుకొని ఇంటికెళ్ళి చేరమని చెప్పాడు. మనం ఇంటికెళ్ళి చేరదాం. అన్నయ్య. సుష్మా, నీ బాధ కష్టం నాకు అర్థమవుతుందమ్మా. ఇటువంటి భయంకరమైన అడవిలో భవిష్యత్తులో జీవించాల్సిన పిల్లల్ని పెట్టుకొని చావుని ఎదురుచూస్తూ ఉండొద్దమ్మా. అందరూ నా వెనకాల రండి. హాయ్ ఫ్రెండ్స్, ఉదయం ఫేస్బుక్లో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, నేను నా ఫ్యామిలీ ఇంకా నా ఫ్రెండ్స్ మేమందరం కలిసి కులదైవం గుడికి వెళ్తున్నామని. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావా అని చాలా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా మామయ్య నా ఫ్రెండ్ కనిపించడం లేదు. చాలా బాధగా ఉంది. మేము ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మేము ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాం ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, నా వల్ల కావడం లేదు. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్, నా వల్ల కావట్లేదు. ప్రాణానికి విలువ అనేదే లేదా? ఇలారా. ఏంటయ్యా ఇది? అమ్మా, అమ్మ నాకు చాలా ఆకలేస్తుంది. అయ్యో, ఆకలేస్తుంది. ఏమైనా ఇవ్వు అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? ఇదిగో ఈ పండు ఒకటే ఉంది, ఇది తిను. నాకివ్వు, నాకు కావాలి, ఆగు. ఇవ్వు. అయ్యయ్యో, అయ్యో వెళ్ళిపోయింది. అయ్యయ్యో మట్టి అయిపోయిందే, బాగా ఆకలేస్తోంది. సరే దీన్ని కడుక్కుని తింటాను. ఇక్కడ నీళ్ళున్నాయి కదా, కడుగుతాను. అన్నయ్య, అన్నయ్య, రోహిత్, అన్నయ్య, రోహిత్, రోహిత్, అయ్యో రోహిత్, అయ్యో, రామ్మా. రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. అభి, వద్దురా, వద్దు, పద, మనం వెళ్ళిపోదాం, పద. పదండి, పారిపోండి, పరిగెత్తండి త్వరగా, త్వరగా. గుడికొచ్చి దెయ్యాల దగ్గర ఇరుక్కున్నావేంట్రా బాబు? పోయిన వాళ్ళ గురించి దిగులు పడి ఏ ప్రయోజనమూ లేదు. ఉన్న మన ప్రాణాలని కాపాడుకోవాలి. ఈ ఒక్క రాత్రి మనందరం ఎలాగోలాగా గడపాలి. ఏ దుష్ట శక్తి మనల్ని ఏమీ చేయలేదు. ఈ సాయంత్రం పూట మనం ఎంత ప్రయత్నించినా కూడా మనకు వచ్చే ఆపదను ఆపలేం. ప్రతి నిమిషము చావుకు భయపడుతూ చస్తున్నాం. తెల్లవారేలోగా మనందరం ప్రాణాలతో ఉంటామని గ్యారంటీ ఏంటి మామయ్య? బ్రతకడానికి గ్యారంటీ వారంటీ అక్కర్లేదు అభి. నమ్మకం ఉంటే చాలు. ఇటువంటి గుడికి వచ్చిన తర్వాత నమ్మకం లేకుండా మాట్లాడతావేంటి? ఆ నమ్మకంతోనే కదా వచ్చాం. కానీ ఇప్పుడు మనం ముగ్గురిని పోగొట్టుకున్నాం కదా. నమ్ముతూ ఇంకా మోసపోకూడదు. ఎలా అయినా ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం మావయ్య, పదండి. మనం ఎలా వెళ్ళినా ఆ నదిని దాటే మనం వెళ్ళాలి. ఎప్పుడు ఎవరి ప్రాణాలు ఎలా పోతాయో ఎవరూ చెప్పలేం. ఈ సాయంత్రం పూట ఎక్కడికి వెళ్తామని చెప్పు. అందుకే చెప్తున్నాను, ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉందామని. రేపు ఉదయాన్నే ఏదో ఒక మార్గం దొరుకుద్ది.
ఏమండి ఏమండి ఏంటి దివ్య, ఏమైంది? నివికి, మన నివికి నివికి ఏమైంది? నివి ఏమీ అవదులే, భయపడకు. ఇక్కడ జరిగిందంతా చూసి భయంతో జడుచుకుపోయి జ్వరం వచ్చింది. నువ్వు దేనికి భయపడొద్దు దివ్య, త్వరగానే జ్వరం తగ్గిపోద్ది. ఆ దేవుడున్నాడు. పవిత్ర, ఆ నీళ్ళు లగువు. సరే నాన్న. దైవశక్తికి ముందు ఏ దుష్టశక్తి మనల్ని ఏమీ చేయలేదు. బిందు, 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 ఏ బిందు, ఏంటి? అబ్బి అబ్బి, అమ్మ బాత్రూమ్కి వెళ్తుందంట. సరే రండి, తీసుకెళ్తాను. అబ్బి, అమ్మ కనిపించట్లేదు. మావయ్య, మావయ్య, అమ్మ కనపడడం లేదు. అమ్మ కనిపించట్లేదు అత్తయ్య. అమ్మ కనిపించట్లేదు. నేను తనని అన్ని చోట్ల వెతికాను మావయ్య, ఎక్కడా కనబడలేదు. ఎందుకు మామయ్య ఇదంతా? మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయని ఈ గుడికొస్తే చివరికి ఈ దేవుడే మనకి సమస్యగా మారాడు. ఇలా ఎందుకు జరుగుతుంది మామయ్య? ఇది న్యాయమా? అభి,
మనం రోడ్లో నడిచి వెళ్ళేటప్పుడు కింద పడవు అన్న నమ్మకంతోనే నడిచి వెళ్తున్నాం, అయినా కింద పడుతున్నాం. సో ఇది అటువంటిదే. మనం పూజ చేయడానికి వచ్చాం, పూజ చేసుకొని మనం వెళ్ళిపోకుండా ఆ కొండ ఆ కోట అని మనమే ఆశపడ్డాం. ఇప్పుడు మనం ఇరుక్కున్నాం. నువ్వే చెప్పు, ఇది ఆ దేవుడు తప్ప లేదా మన తప్ప? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇకపై ఇలా జరగకుండా చూసుకుందాం. ఏం జరిగినా పర్వాలేదు, నాతో రండి, వెళ్దాం. పదండి పదండి. ఏ దివ్య, రా వెళ్దాం. వస్తున్నానండి, వస్తున్నాను. పదండి పదండి, పరిగెత్తండి. పదండి. చూసి వెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, త్వరగా పట్టుకో. జాగ్రత్తగా వెళ్ళండి. పరిగెత్తండి త్వరగా త్వరగా. అమ్మా, అయ్యా, మేడం గారు కూడా కనపడడం లేదయ్యా. రే, అప్పుడే చెప్పుండొచ్చు కదా. మామయ్య, త్వరగా రా, చేయి పట్టుకో. రా, త్వరగా రా, వెళ్ళిపోదాం. పవి, పవిత్ర, పవిత్ర,
పవిత్ర పవిత్ర జాగ్రత్తగా రండిరా, రాళ్ళు పెద్దవిగా ఉన్నాయి. కాలు జారి పడ్డామంటే చచ్చిపోతాం. ఏంట్రా ఒక్క దెబ్బకే కింద పడిపోతున్నారు? పళ్ళాలు తింటున్నారు కదా, లేచి వాడిని కొట్టండి రా. కొట్టు. వాడిని పట్టుకోండి రా, చేతులు పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అయిపోయావరా, నిన్ను ఏం చేస్తానో చూడు. నన్నే కొట్టావు కదా. ఓయ్ రేయ్, వాడిని వదిలేండి రా. ఏనా ఏమైంది? రే రండ్రా, తప్పించుకున్నావురా. పవిత్ర
స్వామి, కాపాడండి స్వామి, కాపాడండి స్వామి. భయపడొద్దు, నాకన్నీ తెలుసు. ఇలా ఎందుకు జరుగుతుంది స్వామి? నాన్న చనిపోయారు, అమ్మ చనిపోయింది, అందరూ చనిపోయారు. చివరికి మేమిద్దరమే ఉన్నాం. మా కూడా చావుందో లేదో ఈ లోపు మీ దర్శనం అయ్యింది. భయపడొద్దు. పుట్టుకకి అర్థం ఉన్నప్పుడు అదే విధంగా చావుకి ఒక అర్థం ఉంటుంది. అందుకని మీ నాన్నని పోగొట్టుకోవడం సరే అని నేను చెప్పను. పెంచుకున్న కుక్క చచ్చిపోతే ఎంతో బాధను అనుభవించే ఈ మనిషి జీవితం, కానీ కష్టపడి పెంచిన ఈ అమ్మానాన్న చచ్చిపోతే ఆ బాధ ఎవరికి మాత్రం ఉండదు. అదేలాగానే ఆ రాక్షసుడు కూడా దేవుని శక్తి కన్నా నేనే గొప్పవాడినని వాడు విర్రవీగి 4 రకాలైన భూతాల పూజలు చేసి, కర్మలు చేసి, భూతాలను ప్రేరేపించి ఆ మనుషుల మీదకి ఆ భూతాలను పంపి వాడు అనుకున్నది సాధిస్తున్నాడు. వాడిలాగానే 300 సంవత్సరాల క్రితం అదుగో అక్కడ ఉందే ఆ కొండ మీద ఆ రాక్షసుడు ఉండేవాడు. ఆ కోటలో ఉండి వాడు అనుకున్నది సాధించేవాడు. అప్పుడు వాడు అనుకున్నది సాధించడానికి ఆ దుష్ట దేవత 101 చంపి అక్కడ బలివ్వాలని వాడికి చెప్పింది. ఊర్లో ఉన్న జనాల్ని వాడు బలిచ్చాడు. వాడి బాధ భరించలేక రాజు దగ్గర అందరూ మొరపెట్టుకున్నారు. ప్రజల కోరికలు తీర్చడానికి రాజు అలాగే మంత్రులు కలిసి శ్రీ మహర్షి ముని వద్దకు వెళ్ళి ఆ ముని దగ్గర రాజు అడిగింది ఏంటంటే ఆ రాక్షసుణ్ణి ఎలా చంపాలి అని. రాజు అడిగిన ప్రశ్నను విన్న ఆ ముని ఆ రాక్షసుడితో పోరాటం చేసి ఆ రాక్షసుడిని ఆ ముని చంపాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడి ఆత్మని దిగ్బంధం చేశారు. రాబోయే రోజుల్లో ఆ ఆత్మకి మళ్ళీ శక్తి వచ్చి అది అనుకున్నది సాధిస్తుంది అన్న కారణం చేత ఆ దుష్టశక్తిని అలాగే నాశనం చేయడం కోసం సాక్షాత్తు ఆ శివుడి వద్ద ఉన్న ఆ శూలాన్ని తీసుకెళ్లి ఆ ముని అతనికి ఇచ్చాడు. అలాగే ఆశీర్వదించాడు. ఆ త్రిశూలాన్ని నా గురు నాకు ఇచ్చింది గొప్ప సౌభాగ్యం. ఇప్పుడు వాడి ఆత్మకి మరుజన్మ వచ్చింది. ఇప్పుడు ఆ ఆత్మకి శక్తి ఇంకా ఘోరంగా ఉంటుందని మా పెద్దవాళ్ళు నాకు రాసి ఇచ్చారు. ఇన్ని సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. అందులోనూ మీతో ఉన్నవాళ్ళు, ఆ కొండ మీద కాలు పెట్టిన వాళ్ళు, మీలో ఒకరికి తెలుసో తెలియకో అక్కడ దెబ్బ తగిలి వాళ్ళ రక్తం అక్కడ చిందించారు. అయ్యో పాపం, మీ కుటుంబ సభ్యులు దొరకలేదని ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు దొరుకుతారని సంతోషించండి. ఏ కర్మకాండకైనా దానికంటూ సమయం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అప్పుడే చెయ్యాలి. ఆ రాక్షసుడు మీ కుటుంబ సభ్యుల్ని లాక్కొని వెళ్ళాడు, అంతే. వాళ్ళని ఇంకా బలి ఇవ్వలేదు. వాళ్ళని తిరిగి పొందడానికి సమయం కాలం మళ్ళీ మనకి రావాల్సిందే. ఈరోజు వాడు ఘోరమైన తపస్సు చేయబోతున్నాడు. ఆ రాక్షసుడు వాళ్ళని బలి ఇవ్వడానికి ముందే వాళ్ళందర్నీ కాపాడి తీరాలి.
ప్రారంభం అనేది ఉంటే అంతం అనేది ఉంటుంది. ఆ రాక్షసుణ్ణి మళ్ళీ చెరపట్టడానికి నేను ఈ మహామృత్యుంజయుడిని వేడుకుంటున్నాను. జై మృత్యుంజయాయ. నేను చూశాను, నేనన్నిటినీ చూశాను. ఎక్కడికి వెళుతున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. దాక్కుని ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎన్ని పూజలు యాగాలు చేసినా, ఆ మృత్యుంజయుణ్ణి వేడుకున్నా సరే నువ్వు ఏమీ చెయ్యలేవురా. నేనా మృత్యువుని జయించిన వాడిని. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా చూడు దుష్టుడా, మృత్యువుని జయించింది ఒక్కడే, ఆ మృత్యుంజయుడు. నీకు మృత్యువుగా నేనే వచ్చాను. రా, నిన్ను సంహరించకుండా నేనిక్కడి నుంచి వెళ్ళను. నీలాంటి ఎంతో మంది ఋషుల్ని నేను చూశాను. వాళ్ళే ఏమి చేయలేకపోయారు. నువ్వేం చెయ్యగలవు? నువ్వేమి చెయ్యలేవు. నువ్వు నాకు చీమలాంటోడివి. ఏమంటున్నావు? స్వయంగా వస్తే నేను నువ్వో తేల్చుకుందాం. రా బయటికి. దాక్కుని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ రెండు కళ్ళతో అసలు నన్నే చూడలేకపోతున్నావు. నన్ను 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 సంహరించడానికి వచ్చావా నువ్వు? నీకు పిచ్చి పట్టిందా? ఒరే నీచుడా, ఈ భూలోకంలో దైవ శక్తిని గెలిచిన గొప్ప దుష్ట శక్తి ఏదీ లేదు. చూపించు నీ శక్తిని. రాక్షసుడు ఎవరో తెలుస్తుంది. దైవశక్తి గెలవాలంటే ఇప్పుడు ఈ దుష్ట శక్తి రూపాన్ని నువ్వు చూడాలి. ఈ రోజు నుంచి ఈ లోకంలో దుష్ట శక్తికి నేను ప్రాణం పోస్తున్నాను. శాశ్వతం చేస్తాను. చూస్తావా? ఒరే దుష్టుడా, అది జరగని ఒక విషయం. నాతోనే నీ మరణం. తీసుకో.
రేయ్ కైలాస సన్యాసి, ఏమైంది నీ మృత్యుంజయ ప్రార్థన? పిలువును పూజించే దేవుణ్ణి మృత్యుంజయ అని పిలువు. 300 సంవత్సరాలు నన్ను శిక్షించిన ఆ దేవుణ్ణి పిలువు. గురువా అని పిలువు. ఎవరొచ్చి నిన్ను కాపాడతారు? నేను చూస్తాను. అన్నేళ్ల పాటు నీ వంశస్థులు నన్ను బంధించి ఉంచినప్పుడు నేను ఎంత గింజుకున్నాను, అరిచాను, తప్పించానని నాకు మాత్రమే తెలుసురా. కానీ ఇన్నాళ్ళుగా నన్ను బంధించి ఉంచిన ఆ శక్తి ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు నన్ను బంధించినప్పుడే నాకు తెలుసు ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది అని. కానీ ఇప్పుడు నా అద్భుత శక్తుల్ని నేను మళ్ళీ పొందుకుంటాను. కానీ ఇప్పుడు నా కార్యానికి అడ్డొచ్చిన నువ్వు నా వశమైపోయావు. నా కాళ్ళ కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నావు. ఎక్కడ నీ ఆ త్రిశూలము? ఇక నీ మరణం నిర్ణయించబడింది. నాకేమైంది? గురువు గారు, మా వాళ్ళందరూ మీ మనుషుల్ని ఆ కొండ మధ్యలో ఆ రాక్షసుడు బంధించి ఉంచాడు. ఈ నీళ్లని వాళ్ళ మీద జల్లి వాళ్ళని తీసుకురండి. నమస్కారం స్వామి. ఈ లింగాన్ని మీ పూజ గదిలో పెట్టి రోజు పూజ చెయ్యండి. అలాగే దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళిరండి, అన్నీ బాగుంటాయి.